పల్నాడు జిల్లా గురజాల ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థి గురజాల పట్టణానికి చెందినటువంటి టంగుటూరి నాగేశ్వరరావు కుమార్తె రమ్య 2003-2004 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 600 మార్కులకు గాను 576 మార్కులు సాధించి స్కూల్ ప్రథమ స్థానం సాధించినటువంటి విద్యార్థికి టంగుటూరి రమ్యకు పై చదువుల నిమిత్తం ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ₹1,00,000 నగదు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని టంగుటూరి రమ్యను స్కూల్ యాజమాన్యం, ఎస్వీఎన్, పాపారావు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి ఉన్నతమైన చదువులు చదవాలని టంగుటూరి రమ్యను దీవించారు. మండలం కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ పాత్ర ఏంటంటే, ఇదిగో ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి మా స్కూల్లో చదివాడని చెప్పేసి పాంప్లెట్లో మార్క్స్ వేసుకొని ఒక బ్యానర్ కొట్టించుకొని వాళ్ళ పేరు చెప్పుకొని 10 అడ్మిషన్లు తెప్పించుకోవడం వరకు మనం చూస్తూ ఉంటాం. కానీ నాకు తెలిసినందులో ఏ మేనేజ్మెంట్ కూడా ఈ విధమైనటువంటి, మరి సార్ మీకు అమౌంట్ చెప్పారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈరోజు రమ్యకి ఇవ్వబోయే అమౌంట్ అక్షరాల ₹1,00,000. ₹1,00,000 వాళ్ళకి ఆ అమ్మాయికి మేనేజ్మెంట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తానంటే అది చిన్న విషయం అయితే కాదు. చాలా స్కూల్స్ వాళ్ళు మా దగ్గర 10వ తరగతి అయిపోయింది ఇక వదిలి చాలా ఎక్కువ కష్టపడ్డారు. అందరూ కూడా చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. రమ్యకు ఆ రకమైనటువంటి మార్క్స్ తెప్పించడంలో కానివ్వండి, మనకు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఎక్కడ తగ్గలేదు. 100 మార్క్స్ మ్యాథ్స్లో వచ్చినాయి. మ్యాథ్స్ చెప్పినటువంటి టీచర్లకి నిజంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటాను. ఇంకా 99, 96 చాలా మంచి మార్క్స్ రావడం జరిగింది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ అన్నీ ఒకరికే పడకపోవడం. సోషల్ సైన్స్ అందరూ కూడా మీరందరూ కష్టపడితేనే ఇంత మంచి రిజల్ట్ కూడా వచ్చింది. ఈరోజు ఫస్ట్ తెలుగు ఇందా సార్ చెప్పారు, 145 నెంబర్స్లో 90 అబోవ్ 19 నెంబర్స్కి వచ్చాయి. సార్ ప్లీజ్ స్టాండ్ అప్. 90 పలానా స్టూడెంట్ ఈ సంవత్సరం మండలం ఫస్ట్ వస్తుందా అని అందరూ ఎక్స్పెక్ట్ చేసి, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు. నేను ఎగ్జామ్ రాయకముందే ప్రతి స్కూల్లో కూడా నీ పేరు మోతమోగిపోయింది. ఇంకొకటి చిన్న విషయం, ఆమె ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా రమ్య అంటే నువ్వేనా, ఆక్స్ఫర్డ్ స్కూల్ రమ్య నువ్వేనా అడిగారమ్మా. 90 మెంబర్స్కి ఎక్కువ వచ్చింది. 90 అబోవ్ మ్యాథ్స్ 16 మెంబర్స్, 90 అబోవ్ సోషల్ 12 మెంబర్స్, 90 అబోవ్ సైన్స్ 8 మెంబర్స్, 90 అబోవ్ హిందీ 8 మెంబర్స్, 90 అబోవ్ ఇంగ్లీష్ 6 మెంబర్స్. ఇవి మనకు వచ్చినటువంటి మార్క్స్. అన్ని సబ్జెక్టులో కూడా ఎక్కడ లేదు. ఒక్క తెలుగు పరంగా చూసుకున్నట్లయితే 99 3 మెంబర్స్కి వచ్చింది. మ్యాథ్స్లో 100 పడినాయి అండ్ 99 వచ్చేసి ఇంకొక 3 మెంబర్స్ ఉన్నారు. సరే ఫస్టా సెకండా అది వాట్ ఎవర్, అది పట్టుకోండి. కానీ ఏ గూటి పక్షులు ఆ గూటికి అన్నట్టు మళ్ళీ మన దగ్గరికి వచ్చేసి మంచి మార్కులు తెచ్చుకొని మన మేనేజ్మెంట్ ద్వారా సహకారం అందిస్తుందంటే చాలా హ్యాపీగా ఉంది. 576 ఎగ్జామ్స్ రాయకముందే తన మండలం ఫస్ట్ అని చెప్పేసి గురజాల మండలం చెప్పుకున్న ఒకే ఒక స్టూడెంట్. ప్రతి ఒక్కరు అన్ని స్కూల్లో ఎంక్వైరీ చేశారు పలానా రమ్య ఎవరని ఎగ్జామ్స్ రాయకముందే. అది కాకపోతే తన బ్యాడ్ లక్ మన బ్యాడ్ లక్, స్కోర్ అయితే అటెంప్ట్ రాలేకపోయింది. రీవెరిఫికేషన్ అయితే ఆల్రెడీ పెట్టున్నా. ఏదైనా లోటుపాట్లు ఏమైనా జరిగింది ఒకసారి మన ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ పేపర్స్ అన్నీ మళ్ళీ రావడం జరుగుతుంది. అవి ఒకసారి చెక్ చేసుకొని తను పొరపాటు చేస్తుందా ఇంకేదైనా అనేది ఉండదు. సో ఇంకా మంచిగా చదువుతూ ఉన్నత స్థాయికి ఎదగాలనేది మా యొక్క ఆకాంక్ష. ప్రవీణ్ సార్. నేను రాని దాని గురించి నేను మాట్లాడట్లేదే, కానీ నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఈ మిస్టేక్స్ జరగకుండా మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యే విధంగా దానికి ఒక చక్కనైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని దాన్ని అమలు చేసుకుంటూ మనం ఈ సంవత్సరం ఏవైతే మార్కులు సాధించలేకపోయామో అవే మార్కులు టీచర్స్ అందర్స్లో కూడా, తెలుగు టీచర్ దగ్గర నుంచి సోషల్ చెప్పిన నా వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది వేరే లెవెల్లో ఉన్నాయి ఈ సంవత్సరం. Studying 10th class in Oxford English Medium High School. Really, a special thanks to our management director, Papa Rosa, to give me this chance to study in this school. I really thanks our teachers. Each and every teacher I really respect, and they concentrated and they also hard work too much than me. They have always tried to gain marks and they also take special care on the students. They did not pressure on anything. They have always to encourage and don't if you have any depressions
they are come together and say there is a encouragement words. So really thanks to each and every teacher and especially Papa Rao sir to giving this chance to study in their school. Thank you very much.